మన దేశంలో నెలకొన్నటువంటి సంక్షోభం గురించి 4 మాటలు చెప్పుకోవాలి. అధ్యక్షులు వారు ఇది సంక్షోభమేనా విధ్వంసం అన్నారు. వారు ఆ మాట అన్న తర్వాత విధ్వంసమే అనిపించింది. ఒక్కోసారి మనకి ఒక పదం తెలిస్తే వాస్తవం కూడా మనకి స్ఫురిస్తుంది. అధ్యక్షులు వారు చాలా చక్కటి వర్ణన చేశారు. నాకు ఈ మన్ కీ బాత్ మీద నమ్మకం లేదండి. అంచేత నేను ద క్రికెట్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా అని ఒక పుస్తకాన్ని రాశానండి. అందులో కొన్ని ఇదివరకు నేను ప్రచురించినటువంటి వ్యాసాలు, ఈ పుస్తకం కోసం ప్రత్యేకంగా రాసినటువంటివి అన్నీ కలిపి ఒక పుస్తకంగా తీసుకొద్దాము అని సంకల్పించి 4-5 ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రచురణకర్తలతోటి మాట్లాడాను. చెప్పాను ఇలా, నా దగ్గర పుస్తకం ఉంది, మీరు వేసుకుంటారా అని. ఓ వేసుకుంటా ఉన్నారు. అయితే మామూలుగా ఏమవుతుందంటేనండి, ముందు కొన్ని శాంపిల్స్ పంపమంటారు, కొన్ని పేజీలు పంపమంటారు. ఒకసారి చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని పంపించాను. అంత ఉత్సాహం చూపించినటువంటి వారు ఒక్కసారిగా మాట్లాడడం మానేశారు. నాకు కొంచెం పట్టుదల ఎక్కువ. నేను మెయిల్ మీద మెయిల్ పెడుతూ ఉన్నాను, సమాధానం లేదు. అయినా కూడా మెయిల్ మీద మెయిల్ పెడుతూనే ఉన్నాను. చివరికి ఏమనుకున్నారు, వీడు లేడని నాకు మెయిల్ ఇచ్చారు. ఏమన్నారంటే, పరకాల గారు ఇది వేస్తామండి, కానీ కొంచెం మాకు సమయం కావాలి, మీరు ఏమన్నా తొందరలో ఉన్నారా అని అడిగారు లక్ష్మణరావు గారు. నేను తొందర ఏం లేదండి, పర్వాలేదు అన్నాను. తొందర లేదు కానీ ఎన్నాళ్ళు పట్టొచ్చండి అన్నాను. అంటే మాకు పైప్ లైన్లో చాలా ఉన్నాయండి. ఇది ఎప్పుడండి, 23 బిగినింగ్లో, 24 వరకు ఆగుతారా అని అడిగారు. 24 ఎప్పుడండి అన్నాను. 24 జూలై ఆగస్ట్ అనుకుందామండి అన్నారు. నాకు అప్పుడు ఏదో తట్టిందండి. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన దాంట్లో పెద్ద ఒరిజినాలిటీ ఏం లేదండి. వాళ్ళు ఇదే మాట మాట్లాడారు, ఆగలను కానీ అన్నాళ్ళు ఆగలేనండి అన్నాను. సరే సాహసించి ఒకరు ముందుకు వచ్చారు, వేశారు పుస్తకం. ఆ పుస్తకం వేసిన తర్వాత ఆ వేళ విశేషం ఏంటో తెలియదు కానీ ఆ వేళ నుంచి ఈ వేళ వరకు నేను తిరుగుతూనే ఉన్నానండి. ఇది మీకు వివరంగా ఎందుకు చెప్పానంటే, న్యూ ఇండియా ఒక ప్రధానమైన లక్షణం ఇది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ న్యూ ఇండియా. ఉంది మన దేశంలో జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి స్వాతంత్ర పోరాటంలో మత్సుకు కూడా ఎక్కడా ఇసుమంతైన పాత్ర లేనటువంటి సంస్థలు, వ్యక్తులు ఇవాళ దేశభక్తులుగా చలామణి అవుతున్నారు. మీరు సుమారు 200 సంవత్సరాలు జరిగినటువంటి పోరాటంలో ఎక్కడా కనపడండి వాళ్ళు. కానీ ఇవాళ దేశభక్తులుగా మార్కెట్ చేసుకుంటున్నారు. వాళ్ళు దేశభక్తులని చాలామంది నమ్ముతున్నారు. ఇది నవభారతం యొక్క మరొక లక్షణం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇంతవరకు ఒక రకమైనటువంటి సంక్షోభమే. ఇక అధ్యక్షులు వారు చెప్పినట్టు విధ్వంసానికి వద్దాం. 2022 మొదట్లో జనవరి, ఫిబ్రవరి ఆ ప్రాంతంలో ఒక వార్త వచ్చింది. ఒక మాట చెప్పాలి మీకు, నేను చెప్తున్నది ఏది కూడా మీకు తెలియని విషయం ఒక్కటి కూడా ఉండదు. అన్నీ మీకు తెలిసినటువంటివే. కానీ నేను చేసే పని ఏంటంటే వాటన్నిటినీ ఒక చోట చేర్చి దానికి ఒక సందర్భాన్ని చెప్పి దానికి ఒక కాంటెక్స్ట్ ఇచ్చి, అది అలా జరుగుతున్నందువల్ల దేశంలో ఉన్నటువంటి సంక్షోభం యొక్క స్వరూపం ఏమిటి, జరుగుతున్నటువంటి విధ్వంసం యొక్క స్వరూపం ఏమిటి అని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. 2022 మొదట్లో జనవరి, ఫిబ్రవరి ఆ ప్రాంతంలో రైల్వే రిక్రూట్మెంట్ కోసం ఒక ప్రకటన వచ్చింది. ఆ ఉద్యోగాలు ఏంటంటే, దే ఆర్ కాల్డ్ నాన్ టెక్నికల్ ప్రిఫర్డ్ కేటగిరీస్. నాన్ టెక్నికల్ ప్రిఫర్డ్ కేటగిరీస్ అన్నారు. అంటే ఏంటంటే అది మాన్యువల్ జాబ్స్, కడగడం, తొడడం, కుర్చీ నుంచి అటు పెట్టడం, ఇలాంటివి. అది మరీ అలా అంటే బాగోదని నాన్ టెక్నికల్ ప్రిఫర్డ్ కేటగిరీస్ అంటే NTPC జాబ్స్ అంటే బాగుంటుంది అలా అనుకుంటే అంతే. దానికి
అడ్వర్టైజ్మెంట్ వచ్చిందండి. ఉద్యోగాల సంఖ్య 5,000, 35,000 ఉద్యోగాల సంఖ్య. అప్లికేషన్లు 1,25,00,000. ఫర్ 35,000 జాబ్స్ దేర్ వర్ 1,25,00,000 అప్లికేషన్స్. రేపు మీరు అందరూ అంటే ఉన్న పరిస్థితి ఎలా ఉంది, ఎంత గంభీరమైనటువంటి సంక్షోభం అంటే ముఖ్యంగా ఉద్యోగాలు, ఉపాధికి ఈ మాట చెప్తుంది మీకు. ఇది కాకుండా ఈ మధ్య గాజాలో ఇజ్రాయిలీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పాలస్తీనియుల్ని ఉద్యోగాల నుంచి తీసేశారు. అక్కడ గొడవ జరుగుతుంది కాబట్టి బయట వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మన ప్రధానమంత్రికి అక్కడ ప్రధానమంత్రికి మంచి స్నేహం, మీరు చూసే ఉంటారు. ఆయన మీ దేశం నుంచి కూడా అంటే ఇక్కడ కూడా కొన్ని రిక్రూట్మెంట్ సెంటర్లు తెరిచారు. ఉత్తరప్రదేశ్లో, హర్యానాలో ముందు తెరిచారు. తర్వాత రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో కూడా కొత్త సెంటర్లు తెరిచారు. వేలాదిగా యువకులు అక్కడ క్యూ కడుతుంటే జర్నలిస్టులు వెళ్ళారు. ఏమయ్యా, మీకు గాజాలో ఉద్యోగం అంటున్నారు కదా, మీరు ఇక్కడికి వచ్చారు, అక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది తెలుసా? మాకు తెలుసండి అన్నారు. వాళ్ళు చదువుతున్నారు. మరి అక్కడ యుద్ధం జరుగుతుంటే మీరు అక్కడ ఉద్యోగాల కోసం వెళుతున్నారేంటి? మీరు ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో కూడా తెలియదు కదా. అక్కడ బాంబు దాడులు జరుగుతున్నాయి, యుద్ధం జరుగుతోంది, ఏమైపోతారు మీరు? ఏమైనా ఆలోచించారా? ఇది ఇక్కడ క్యూ ఎందుకు కడుతున్నారంటే, ఉద్యోగం లేకుండా ఇక్కడ చచ్చే కంటే వెళ్ళి అక్కడ ఉద్యోగం తీసుకుని ఎన్నాళ్ళు బతుకుంటే అన్నాళ్ళు ఓ 10 రూపాయలు ఇంటికి పంపిద్దామని నుంచున్నామండి అన్నారు. 2. మూడోది ఈ మధ్యనే తెలిసిందండి నాకు. ఈ మధ్య ఎలా తెలిసిందండి, హైదరాబాద్కి చెందినటువంటి ఒక ఆయన, ఒక కుర్రాడు ఉక్రెయిన్లో చనిపోతే తీసుకొచ్చారండి. ఉక్రెయిన్ ఎందుకు వెళ్ళాడు? అప్పుడు తెలిసింది, ఉక్రెయిన్లో రష్యాకి సాయం చేయడం కోసం యుద్ధంలో పాల్గొనడానికి ఇక్కడి నుంచి కూడా రిక్రూట్మెంట్ జరుగుతోందట. ప్రాణాలకి తెగించి దేశం కాని దేశంలో ఎక్కడికో యుద్ధాలు జరుగుతున్న చోట కూడా ఉద్యోగాలు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో నెలకొని ఉంది. నేను ఈ 3 సంఘటనలు మీ ముందు ఎందుకుంచానంటే, ఊరికే గణాంకాలు చెప్తే ఏదో అనుకుంటాం తప్ప, అంటే మనకున్నటువంటి నిజమైనటువంటి సమస్య, దాని లోతు ఏమిటి, అది ఎలాంటిది అని తెలుస్తుందని చెప్పి మీకు ఉదాహరణ చెప్పాను. మనలో కొంతమంది గణాంకాలంటే కొంచెం ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. వారి కోసం ఇంకా కూడా చెప్తా. యూత్ ప్రపంచంలో బాగా ఎక్కువగా ఉన్నటువంటి అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి. 24% of young people of this country are unemployed. 24 మంది యువకులు ఉపాధి, ఉద్యోగం లేకుండా ఉన్నారు ఇవాళ దేశంలో. మనం ఎవరి సరసన ఉన్నామంటే ఇరాన్, లిబియా, యెమెన్, ఇటువంటి దేశాలంటే బాగా యుద్ధాల్లోనూ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అంతర్యుద్ధాల్లోనూ తలములకనేటువంటి దేశాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో భారతదేశంలో కూడా అటువంటి పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. మన పొరుగునున్నటువంటి చిన్న దేశం బంగ్లాదేశ్, మనకి 24% యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే బంగ్లాదేశ్లో 12%, 12%. ఇది ఇవాళ పరిస్థితి. ఇక అది సగటున 24%. కానీ 20-25 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి వాళ్ళ నిరుద్యోగం తీసుకుంటే 42%. మొత్తం మీద 24%. ఎంత తీవ్రంగా ఉందో చూడండి. ఏం చేయాలో అర్థం కావడం లేదు పిల్లలకి. నిన్న కాక మొన్న ఢిల్లీలో CSDS అని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. వారు ఢిల్లీలో ఒక సర్వే నిర్వహిస్తే సుమారు 80% మంది పిల్లల్ని అడిగితే ఉద్యోగం రావడం ఎలా ఉంది, మీకు సులువుగా ఉందా, కష్టంగా ఉందా, ఎలా ఉంది అని అంటే చాలా కష్టంగా ఉంది అన్నటువంటి వాళ్ళ సంఖ్య
శాతం 80%. ఉద్యోగాలు లేవు, దొరకడం లేదు, చాలా కష్టంగా ఉంది ఉద్యోగాలు దొరకడం అంటే అనేటువంటి మాట ఇవాళ యువత బహిరంగంగా చెప్తున్నారు. అయితే ప్రభుత్వం మనకి అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఏ రకమైనటువంటి సమాచారం కూడా, అధీకృతమైనటువంటి ఆథెంటిక్ సమాచారం ఏది కూడా మనకి ఇవ్వడం లేదు. నేను ఈ ప్రధానమంత్రి వీళ్ళందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు అండి, నేను వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చెప్తున్నారు, సమావేశంలో ఏం మాట్లాడతారు, ఇవన్నీ కాస్త నిశ్చితంగా గమనిస్తూ ఉంటాను. ఆ మధ్య కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, ఈ ప్రతిపక్ష వాళ్ళందరూ కలిసి నన్ను 99 సార్లు తిట్టారు అన్నారు. 98 సార్లు కాదండి, 100 సార్లు కూడా కాదు. అంటే ఎంత కరెక్ట్గా లెక్క పెడతారు చూడండి. 99 సార్లు తిట్టారట. ఆయన లెక్క పెట్టుకుంటున్నాడు. కానీ ఆయన్నో ఆయన ప్రభుత్వాన్నో నిరుద్యోగం ఎంత ఉంది తెలియదు మాకు. కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎంతమంది చనిపోయారు మా దగ్గర డేటా లేదు, మాకు తెలియదు. ఎంతమంది ఆక్సిజన్ లేక, సిలిండర్ లేక, వెంటిలేటర్ లేకుండా పోయారు మాకు ఐడియా లేదు. ప్రభుత్వం లెక్కలు మనకి చెప్పకపోవడమే కాదు, వాళ్ళు చెప్పే లెక్కలు కూడా మనకి నమ్మశక్యంగా లేవు. వాటన్నిటిని కూడా పెంచేసి, రకరకాల పద్ధతులు వాడేసి పెంచేసి చెప్తారు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. పూర్వకాలం అంటే పాత భారతం ఎప్పుడు తెలుసండి మీకు? ఆ కాలంలో మనం హైవేస్ ఉన్నాయి కదా, 4 లేన్ హైవే, 1 కిలోమీటర్ 4 లేన్ హైవే, 1 కిలోమీటర్ 4 లేన్ హైవే. ఇవాళ ఎంత తెలుసా అండి? ఇది 1 కిలోమీటర్ 4 లేన్ హైవే ఇస్ 4 కిలోమీటర్స్. అంచేత ఏం జరిగినా కూడా 4 అంతలు 5 అంతలు పెరిగిపోతుంది. అంచేత బాగా అభివృద్ధి చెందుతుంది దేశం. ఇదివరకు ఏమనుకున్నాం, పిచ్చివాళ్ళలాగా 4 లేన్ల 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ రోడ్ వేసారు అనుకున్నాం. ఇప్పుడు ఏమనుకుంటున్నాం, 4 కిలోమీటర్లు రోడ్ వేసారు అనుకుంటున్నాం. ఎంత పెరిగిపోయింది చూడండి. ప్రభుత్వం ఆ మధ్య దేశ ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రాన్ని ఇచ్చారు. లక్ష్మణరావు గారు మీరు చూసే ఉంటారు. నన్ను ఎవరో మిత్రుడు అడిగారు, ఈ శ్వేతపత్రం గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని. ఏమంటే, నాకు ప్రభుత్వం నుంచి శ్వేతపత్రం రావాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి వారానికి నాకు ఒక శ్వేతపత్రం వస్తుంది. అలాగే ప్రతి నెల కూడా ఒక శ్వేతపత్రం వస్తుంది నాకు. ప్రతి వారం నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటే నాకు శ్వేతపత్రం వస్తుందండి. ప్రతి నెల నేను కిరాణా కొట్టుకు వెళ్ళి సామాను కొనుక్కుంటే నాకు శ్వేతపత్రం వస్తుంది. సో నెలకి 2 సార్లు 2 శ్వేతపత్రాలు నా ముందు ఉంటున్నాయి. నేను ప్రభుత్వం ఇచ్చే వరకు నాకు అక్కర్లేదండి. నేను 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ కొట్టించుకుంటే కూడా నాకు శ్వేతపత్రం వస్తుంది. మీ ఊళ్ళో ఎంతో తెలియదు, కానీ మా ఊళ్ళో, నేను హైదరాబాద్లో ఉంటున్నాను ఇప్పుడు, 107 రూపాయలండి పెట్రోల్. మీ శ్వేతపత్రం ఇంకా గొప్పది. ఎన్నికల ముందు ఒక శ్వేతపత్రం, ఎన్నికల తర్వాత ఒక శ్వేతపత్రం. అంటే నేను అసలు భారతదేశం ఎలా ఉంది, ఇవాళ ఎలా ఉంది, ఇంత ముందు ఎలా ఉంది అంటే, నేను జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంట, దాని గురించి చెప్పట్లా. డిసెంబర్లో 23 నవంబర్ డిసెంబర్లో ఎలా ఉంది, ఇవాళ ఎలా అనుకుంటే నేను అప్పుడప్పుడు రాసుకుంటుంటానండి. నేను నవంబర్లో మనం వాడుకునేటువంటి పప్పు 110 రూపాయలు ఉంటే, మొన్న ఈ నెల మొదట్లో 6వ తారీఖు 7వ తారీఖు వెళ్ళాను శ్రీనివాసరెడ్డి గారు, 110 రూపాయలండి. 170 రూపాయలు, 110 రూపాయలు మొన్న నవంబర్లో, ఇవాళ 170. బెల్లం నవంబర్లో 42 రూపాయలండి, మొన్న 50 రూపాయలు. మరి మీ ఊళ్ళో ఎంతో తెలియదు నాకు. మొన్న కేరళలో మాట్లాడుతూ నేను 50 రూపాయలు అంటే మాకు 53 రూపాయలు అన్నారండి. పంచదార నవంబర్లో 34 రూపాయలండి, ఇప్పుడు 42 రూపాయలండి. నేను గుజరాత్లో ఈ మాట మాట్లాడితే, ఎక్కడ 42 రూపాయలండి, ఉంటే తెచ్చిపెట్టండి సార్ వచ్చినప్పుడు, మేము 48 రూపాయలు ఇస్తున్నాం. గుజరాత్ మోడల్ కదండి. సరే, కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు వారం నాకు వచ్చేటువంటి శ్వేతపత్రం మీకు తెలుసు అనుకోండి. అల్లం నవంబర్లో 95 రూపాయలు ఉంటే, మొన్న అదిరిపోయి ఎంతమ్మా అంటే 120 రూపాయలు అండి. అంది 120 ఏంటండి, 150, 160. రేపు వెళ్ళేప్పుడు తీసుకెళ్తాను వచ్చి. పచ్చిమిర్చి 65 రూపాయలు ఉంటే
నవంబర్లో మొన్న 80 రూపాయలండి. 80. చూడండి, వారు ఒక శ్వేతపత్రం వేస్తున్నారు. ఉద్యోగాలు లేవు, ధరలు పెరిగిపోతున్నాయి, ఎక్కడ అదుపు లేదు. మొన్న నేను ఈ ఫినాన్షియల్ పేపర్స్ ఉంటాయి కదండి, ఎకనామిక్ టైమ్స్, ఫినాన్షియల్ టైమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా చూస్తుంటాను. ఒకరోజు ఈ మధ్య ఒక హెడ్లైన్ చూశాను నేను, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ 6 months అన్నారండి. అబ్బా, అంత పడిపోయిందా, అయ్యో అనవసరం నిన్న కొన్నానే, ఇవాళ తగ్గిందేమో అనుకున్నాను. సరే నేను లోపల చూస్తే వీళ్ళు లోయెస్ట్ ఎందుకు అంటున్నారంటే, మొన్నటి వరకు అటండి అది 7.1 అటండి, ఇప్పుడు 6.9 అటండి. 7.9 నుంచి 7.1 నుంచి 6.9కి పడింది అటండి. ఎంత పడిపోయింది చూడండి అని రాస్తున్నారండి. కొంతమంది ఉంటారు పాపం, కింద చదవకుండా హెడ్లైన్ చదివి వదిలేశారు అనుకోండి, నిజంగా తగ్గిపోతున్నాయేమో ధరలు అనుకుంటుంటారు. కానీ బజార్ వెళ్తే తెలుస్తుంది, లేదు కింద చదివితే తెలుస్తుంది. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇన్ఫ్లేషన్ అనేది వాళ్ళు లెక్క పెడతారండి, దాని గురించి పెద్దగా వర్రీ అవ్వద్దు. తగ్గిపోయింది, ఇప్పుడు 5% ఉంది, 6% నుంచి 5కి వచ్చింది, 5 నుంచి 4కి వస్తుంది అంటున్నారు. అంటే దాని అర్థం ధరలు తగ్గుతున్నాయని కాదండి, ధరలు పెరుగుతున్నటువంటి రేటు మందగించింది అంతే. అంటే మొన్నటి వరకు 10 రూపాయలు పెరిగిపోయేది, ఇప్పుడు పెరుగుతోంది 8 రూపాయలు పెరుగుతోంది. అంతేగాని ధరలు ఏదో తగ్గిపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది అనేటువంటి భ్రమలో పెట్టడానికి ఇన్ఫ్లేషన్ ఈజ్ డిక్లైనింగ్, ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టింది అనేటువంటి మాటలు మాట్లాడతారండి. నమ్మద్దు. వీళ్ళు చెప్పేటువంటి గణాంకాలు అన్నీ ఇలాగే ఉంటాయి. పెర్ క్యాపిటా ఇన్కమ్ గురించి చెప్తారండి, మీకు ఐడియా ఉందో లేదో. పెర్ క్యాపిటా ఇన్కమ్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, బాగా పెరిగిపోయింది అంటారు. అయితే పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తారు ఐడియా ఉందా కొంతమందికి? చెప్తాను, మీకు తెలుసా? అయినా వినండి. మొత్తంలో ఉన్నటువంటి ఉత్పత్తి లేదా ఆదాయం, దాన్ని దేశంలో ఉన్నటువంటి జనాభాతోటి భాగిస్తారు. ఓకే, భాగారాలు. ఇప్పుడు నేను లక్ష్మణరావు గారు ఇద్దరు కలిపి ఒక ఎకానమీ అనుకుందామండి. మీ ఇద్దరమే ఉన్నాం ఆ ఎకానమీ, ఇంకెవరు లేరు. మా ఎకానమీకి జీడిపి అంటే జాతీయ స్థూల ఉత్పత్తి, జాతీయ స్థూల ఆదాయం అనుకోండి, 100 రూపాయలు అనుకుందాం. కానీ వారికేమో 99 రూపాయలు, నాకు 1 రూపాయలండి ఆదాయం. కానీ మా ఇద్దరిది పెట్టి భాగిస్తే ఎంత వస్తుంది? 50 రూపాయలు వస్తుంది. కానీ నాకు రూపాయే వచ్చేది. అంచేత మీకు ఎవరైనా దేశంలో ఉన్నటువంటి అసమానతల గురించి మాట్లాడకుండా తలసరి ఆదాయం గురించి మాట్లాడితే మాత్రం మనల్ని బొట్టలో వేస్తున్నారని, దానికి ఇంకొక అర్థం లేదు. ఇవాళ నిన్నగాక మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, థామస్ పికెటీ అని. నా పుస్తకంలో కూడా వారి గురించి ఉంటుందండి, మీరు చదివితే తెలుస్తుంది. చాలా రెస్పెక్టెడ్ ఎకానమిస్ట్ ప్రపంచంలో. ఆయన అనేక సంవత్సరాలుగా ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని నడుపుతారండి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో అసమానతలు ఎలా ఉన్నాయి, అది 17వ శతాబ్దంలో ఎలా ఉన్నాయి, 18లో ఎలా ఉన్నాయి, 19లో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటూ మొత్తం ఆయన ఉన్నటువంటి డేటా అంతా తీసి ఆయన అనలైజ్ చేస్తుంటారు. చాలా పెద్ద అథెంటిక్ వర్క్ అయింది. వారు మొన్న ఒక రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే, భారతదేశంలో బ్రిటిష్ వారు ఉన్నప్పటికన్నా కూడా గత 10 సంవత్సరాలుగా అసమానతలు బాగా పెరిగిపోయాయి, ఇది ఒక బిలియనేర్ రాజ్యం అయిపోయింది అనే మాట చెప్పారండి. అంటే దేశంలో ఉన్నటువంటి ఒక జనాభా ఆదాయం, దేశ ఆదాయంలో 22% అండి. దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్లో వారి వాటా 42% అండి. మనకి నవభారతం రాకముందు మన దేశంలో ఉన్నటువంటి బిలియనీర్లు కేవలం 125 మంది అండి, ఇప్పుడు 165 మంది అండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారండి? ఇక్కడ ఎవరు లేరు. కానీ చాలా గర్వంగా ఉంటుంది కదండి, మనకి 165 మంది బిలియనీర్లు ఉన్నారండి. ఎంత బాగుంటుందండి మనకి, బాగుందా లేదా? బాగుందా? గర్వపడుతున్నావా? ఉద్యోగాలు లేవు, కూరగాయలు కొనుక్కోలేము, పప్పు ఉప్పులు కొనుక్కోలేము, చింతపండు కొనుక్కోలేము, బిలియనీర్లు చూసి గర్వపడాలండి. ఇది మనకి నవభారతం ఇస్తున్నటువంటిది. ఇది సంక్షోభం ఒక రకంగా. కుటుంబాల దృష్టికోణం నుంచి చూస్తే అధ్యక్షులు వారు చెప్పినట్టు ఇది విధ్వంసం. కుటుంబాలు కూలిపోతున్నాయండి, ఉద్యోగాలు లేక, ఆదాయాలు లేక, కొనుక్కోలేక, అసమానతలు పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాం. నేను ఇందాక ద్రవ్యోల్బణం గురించి చెప్పాను మీకు. ద్రవ్యోల్బణం డేటా కూడా ఇస్తాను, ఎందుకన్నా మంచిది. మొత్తం అన్ని సరాసరి ఎంతనంటే 6% ఏదో అంటారు. 6%
యాక్చువల్గా 6% అనేది హైయెస్ట్ అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఏం చెప్పిందంటే అల్టిమేట్ హైయెస్ట్ టాలరబుల్ లిమిట్ కెనాట్ బి మోర్ దెన్ 6% అన్నారు. అంటే అంత ఉండాలని కాదు, అంతకన్నా ఎక్కువ ఉంటే చాలా ఇబ్బంది పడిపోతుంది మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దేశంలో అని. అంచేత ఎప్పుడైనా ఈ బ్యాంకు లెండింగ్ రేట్స్ మానిటరీ కమిటీ అంటారు, మానిటరీ పాలసీ కమిటీ అంటారు, అది మీట్ అయినప్పుడు ఈ బ్యాంకు ఇచ్చేటువంటి రెపో రేటు, రివర్స్ రెపో రేటు మార్చాలా తగ్గించాలా అని అంటే ఇన్ఫ్లేషన్ తగ్గేటటువంటి పరిస్థితి ఎక్కడ కనపట్లేదు కాబట్టి మనం ఆ రేటును తగ్గించకూడదు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోందండి. అంటే ఎక్కడా కూడా తెరిపి లేకుండా ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుంది అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అభిప్రాయం. అలాంటప్పుడు వెజిటబుల్ ఇన్ఫ్లేషన్ ఈ చెప్పేది అంటే దీన్ని మళ్ళీ మనం ఈ మొత్తం 7.0, 6.0, 6.2, 6.3లో ఉన్న దాంట్లో మనం చూస్తే వివరాల్లోకి వెళ్తే వెజిటబుల్స్ ఇన్ఫ్లేషన్ 27% అన్నారు. 27% ఈజ్ వెజిటబుల్ ఇన్ఫ్లేషన్. డోంట్ గో బై ది హెడ్లైన్. ఈ పప్పు ధాన్యాలది పల్సెస్ 19.5% ఈజ్ ది ఇన్ఫ్లేషన్. మిల్క్ 4.6%, ఎగ్స్ 5.6%, షుగర్ 7.5%. ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు వాడుకునేటటువంటివి అన్నీ కూడా చాలా ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉందండి. ఇది కాకుండా హెల్త్ ఇన్ఫ్లేషన్ అంటే మన ఇవాళ ఎవరైనా మన కుటుంబాల్లో ఏదైనా ఒక వ్యాధి వస్తే వైద్యం చేయించుకోలేము. ఒకవేళ ధైర్యం చేసి చేయించుకుంటే మళ్ళీ ఒక 20 సంవత్సరాల వరకు కోలుకోలేనటువంటి పరిస్థితి, ఆర్థికంగా మళ్ళీ ఆ కుటుంబం కోలుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది వాళ్ళ దేశం. సో హెల్త్ ఇన్ఫ్లేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్, ఇవన్నీ చూసుకుంటే దుర్భరమైనటువంటి పరిస్థితులు ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థ ఉంది. ఇది ఇలా ఉండగా ఈ ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ 19% తగ్గించారండి. అది కాకుండా కార్పొరేట్లు చెల్లించాల్సినటువంటి రుణాలు బ్యాంకులకి, షెడ్యూల్డ్ బ్యాంకులు, జాతీయం చేయబడినటువంటి బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు అన్నీ కలుపుకుంటే 25 లక్షల కోట్ల రూపాయల బాకీల్ని మాఫీ చేశారు. 25 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ బాకీల్ని మాఫీ చేశారండి. మాఫీ చేశారు ఏంటి అని అడిగితే మాఫీ చేశారంటే మొత్తం మాఫీ చేయలేదు, వసూలు చేస్తున్న తర్వాత ఇప్పుడు అన్నారు. ఇప్పటివరకు ఎంత వసూలు చేశారయ్యా 10 సంవత్సరాల నుంచి అంటే 25 లక్షల కోట్లు మాఫీ చేశారండి, 2 లక్షల కోట్లు వసూలు చేశారటండి. అంటే నికరంగా 23 లక్షల కోట్ల రూపాయల బాకీలు ఈ ప్రభుత్వం వాళ్ళ నుంచి వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఇవాళ. ఇది ఒక పక్కన. అంటే అది ఏం చెప్తారంటే పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, పరిశ్రమలు పెట్టేటువంటి వారికి మనం కాస్తంత ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే వాళ్ళు పెట్టుబడి పెడతారు, ఉద్యోగాలు ఇస్తారు, అంచేత ఇటువంటి పనులు మేము చేస్తున్నాం అని అంటారు. పోనీ ఈ 10 ఏళ్లలో అలా చేసినందువల్ల ఏం జరిగింది అని నేను కొంచెం ఆరా తీస్తే నాకు అనిపించింది ఏంటంటే ఇలా చేసినా కూడా పెట్టుబడి పెట్టగలిగేటటువంటి స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి కాసేపు ఎక్కడో అటు ఇటు తిరిగి రావడమో, చదువుకోవడానికి వెళ్ళడమో కాదు. ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటే ఈ దేశం పాస్పోర్ట్ని సరెండర్ చేసేసి ఈ దేశ పౌరసత్వాన్ని వదిలేసుకుని వెళ్ళిపోతున్నటువంటి వారి సంఖ్య సంవత్సరం పెరుగుతోంది. ఎలా పెరుగుతోందంటే 2014లో 1,29,000 మంది దేశ పౌరసత్వాన్ని వదిలేసి దేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే 2015లో 1,31,000 మంది, 2016లో 1,41,000 మంది, 2019లో 1,44,000 మంది, 2021లో 1,63,000 మంది, 2022లో 2,25,000 మంది వెళ్ళిపోతున్నారండి. నవభారత రాకముందు పెట్టుబడి పెడుతున్నట్టు ఆ శాతం అంటే మన దేశం నుంచి పెట్టుబడి పెడుతున్నటువంటి వారి శాతం, పెట్టుబడి శాతం 30% ఉంటే పెట్టుబడి శాతం 30 ఉంటే ఇప్పుడు అది 19కి పడిపోయిందంటే, అంటే 30 నుంచి 19కి పడిపోయిందనంటే మీరు రుణాలు మాఫీ చేసినా, వారికి పన్నులు తగ్గించినా, పెట్టుబడి పెట్టండి అని మంత్రులు, ప్రధానమంత్రి బతిమాలుతున్నా వాళ్ళు పైకి మాట్లాడతారు. పైకి చాలా గొప్పగా, మీరు చాలా గొప్పవాళ్ళు అంటున్నారు, చప్పట్లు కొడతారు, ప్రధానమంత్రి చూస్తారు, పొగుడుతున్నారు. కానీ
పెట్టుబడి పెట్టట్లేదంటే దాని అర్థం ఏంటంటే ఈ పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకి, వ్యాపారవేత్తలకి ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మనం పెట్టుబడి పెడితే మనకి ఆ డబ్బులు మిగిలేటువంటి అవకాశం లేదు అని పెట్టుబడి పెట్టడం మానేయడం ఒకటి, దేశం వదిలి వెళ్ళిపోవడం ఒకటి, ఈ రెండు జరుగుతున్నాయండి. ఇంతే కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనకు వచ్చేవి కూడా ముఖ్యంగా అంటే ఈ కోవిడ్కి ముందు, ఉక్రెయిన్ వారికి ముందు కూడా 16, 15 అప్పటి నుంచి కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తున్నాయండి. మొన్న బాగా ఎక్కువ అంటే 22% ఒకేసారి ఈ సంవత్సరం పడిపోయిందండి. అంటే బయట వాళ్ళకి ఈ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఇది వాళ్ళు ఉన్నటువంటి 2-3 విషయాలు మనం చర్చించుకునేప్పుడు కొన్ని వస్తాయి. మొత్తం అన్నీ చెప్పినప్పుడు ఒక్కసారి మీకు ఈ ఎకానమీ గురించి అలా మాట్లాడుతూ వెళ్ళిపోతే నాకు ఒళ్ళు తెలియదండి. అంచేత దాన్ని ఆపి ఇంకొక 2 విషయాలు చెప్తాను. ఈ దేశంలో ప్రజాస్వామ్యం గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. మన దేశంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాగా ఎక్కువ మంది జనాభా ఆధారపడినటువంటి రంగం ఏ రంగం? వ్యవసాయం కదా. భలే వాళ్ళు ఉన్నారండి వీళ్ళు. వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చగలిగేటటువంటి 3 బిల్లులు పట్టుకొచ్చారండి. అది మంచా చెడ్డ పక్కన పెడదాం, దాని గురించి నా అభిప్రాయం నాకుంది, మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు. కానీ ఆ 3 బిల్లులు చట్టం చేయడానికి 3 నిమిషాలు కూడా చర్చించకుండా పార్లమెంట్లో చట్టం చేసి 3 మీద ఫార్మ్ లాస్ అన్నారు. అది గొప్ప మంచిదని కొంతమంది, కాదని కొంతమంది పక్కన పెట్టండి. అది కాసి ఇది మాకు కుదరదు, మేము ఒప్పుకోమని చెప్పి కొన్ని వేల మంది రైతులు ఢిల్లీ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. మళ్ళీ చేస్తున్నారు. అప్పుడు ఏమన్నారండి? వీళ్ళందరూ దేశద్రోహులు అన్నారు, భారత వ్యతిరేకులు అన్నారు, ఖలిస్తానీలు అన్నారు, అర్బన్ నక్సల్స్ అన్నారు, టుకుడే గ్యాంగ్ అన్నారు, రకరకాలుగా అన్నారు. కానీ పంజాబ్ ఎలక్షన్స్కి కొన్ని రోజుల ముందు ప్రధానమంత్రి గారు వాటిని చెప్పారండి. ఉపసంహరించుకుంటున్నాము, మీకు ఇస్తాము అని చెప్పి చేయలేదని చెప్పి మళ్ళీ ఉద్యమం జరుగుతుంది. ఇప్పుడు అలా ఉంచుతాం. అప్పుడు మళ్ళీ వీటిని ఉపసంహరించుకోవడానికి పార్లమెంట్లో మళ్ళీ ప్రవేశపెట్టారండి, తీర్మానం ప్రవేశపెట్టారు. 3 నిమిషాలు కూడా చర్చించకుండా ఉపసంహరించేశారు. అసలు ఎందుకు పెట్టారు అన్నదామే చర్చ లేదు, మనకు తెలియదు. ఎందుకు తీసేశారు అన్నదామే చర్చ లేదండి, మనకు తెలియదండి. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి వాళ్ళు పాస్ చేసుకోవాలనుకున్నప్పుడు సుమారు 147 మంది ఎంపీలని సస్పెండ్ చేసి వాళ్ళకి కావాల్సిన, అంటే డెమోక్రసీ అంటే 5 ఏళ్లకోసారి వెళ్ళి ఓటేయడం కాదు కదా. డెమోక్రసీ అంటే చర్చ, అందరి అభిప్రాయాలు వినడం, మాట్లాడడం, వాదించుకోవడం. మనం వాదించుకుంటుంటే మీరు చెప్పేటువంటి దాంట్లో ఉపయోగపడుతుంది, ఇది దాన్ని మనం అమలు చేసుకుంటే బాగుంటుంది, ఇందులో పొందుపరుచుకుంటే బాగుంటుంది అంటే అది పొందుపరుచుకోవడం, దాన్ని డెమోక్రసీ అంటారు. వెళ్ళి ఓటేసి వచ్చి నోరు మూసి కూర్చోవడం కాదండి. కానీ ఈ ప్రభుత్వానికి ఎన్నికలు పెడుతున్నాం కదా, ఎలా పెడితే మీకెందుకు, ఆ తర్వాత వదిలేయండి మేము చూసుకుంటాం కదా అంటున్నారు. వాళ్ళకి ఎన్నికలు పెట్టడమే మనకి ఇస్తున్నటువంటి గొప్ప వరప్రసాదం కింద వాళ్ళ భావన అండి, వాళ్ళ మైండ్లో. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అది. డెమోక్రసీ వరకు ఎంతమందిని సస్పెండ్ చేసినా, ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేసినా, వాళ్ళకి బెయిల్ లేకుండా నాకు ఆయన అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్నారండి. ఇంకా చాలామంది జైలు, ఉమర్ ఖలీద్ వాళ్ళంతా ఉన్నారు, సోరెన్ జైల్లో ఉన్నారు. ఈ శరత్ చంద్రారెడ్డి తెలిసినటువంటి కిటుకు ఆయనకి ఎందుకు తెలియదు నాకు అర్థం కావట్లేదండి. శరత్ చంద్రారెడ్డి గారు ఎలక్ట్రల్ బాండ్ కొన్నాడండి, తక్కువైన బెయిల్ వచ్చిందండి, మళ్ళీ బాండ్ కొన్నాడండి. ఓకే, ఏం పర్వాలేదు, అప్రూవ్ అయిపోన్నారండి, అయిపోయాడండి, హ్యాపీగా ఉన్నాడు ఆయన. వీళ్ళేమో ఊరికే పాప అందులో పెట్టి మగ్గుతున్నారండి. ఇవాళ పరిస్థితి అది. దిస్ ఈజ్ ది కైండ్ ఆఫ్ డెమోక్రసీ దట్ వీ హ్యావ్. ఇక మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక సభ పెట్టుకుని సుమారు 2 సంవత్సరాలు ఒక్కొక్క అంశం మీద, ఒక్కొక్క క్లాజ్ మీద గంటలు చర్చించి వాదోపవాదాలు చేసుకుని, వారు చెప్పింది, వీరు చెప్పింది, అందరు చెప్పింది విని, దాని సారాన్ని తీసి మనం ఒక రాజ్యాంగాన్ని పెట్టుకున్నామండి. అధ్యక్ష, మీ అందరికీ తెలుసు, మీరు అడ్వకేట్స్ కాబట్టి, బాగా చదువుకున్నారు కాబట్టి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ రాజ్యాంగ సభ జరుగుతున్నప్పుడు బయట
హిందూ ముస్లిం హింస, దేశ విభజన, కొన్ని వేల శవాలు ఆ పక్క నుంచి ఈ పక్కకి, కొన్ని వేల శవాలు ఈ పక్క నుంచి ఆ పక్కకి రైళ్లలో వెళుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగ సభలో కూర్చున్న వాళ్ళు కూడా బయట నుంచి వస్తారు కదండి, వాళ్ళు ఊళ్ళ నుంచి వస్తారు. ఊళ్ళ నుంచి వచ్చి అంతా చూస్తూ వచ్చినా కూడా లోపలికి వచ్చి ఈ దేశం లౌకిక దేశంగా ఉండాలి, ఈ దేశంలో ప్రతి వారికి హక్కు ఉండాలి. వారు ఇందాక పాడారు, ఈ దేశం మత ప్రాతిపదికన ఉండకూడదు, ఇక్కడ పుట్టినటువంటి ప్రతి వాళ్ళకి ఈ దేశం అమ్మ, వారు ఇందాక పాడారు అని. ఈ బయట ఎంత ఒత్తిడున్నా, ఎంత రక్తపాతం జరుగుతున్నా కూడా దానికి కట్టుబడి మనకు ఒక రాజ్యాంగం ఇచ్చారండి. దాన్ని లౌకిక రాజ్యం అనుకున్నాం. ఇవాళ మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు హిందూ జిన్నాలు. ఆయన జిన్నా ఉన్నాడండి అక్కడ, ఇప్పుడు మనకు జిన్నాలు తయారయ్యారండి. వీళ్ళు మొన్నటి వరకు మేము కూడా సెక్యులరిస్టులవే అన్నారండి. పాత భారతంలో వీళ్ళంతా సెక్యులరిస్టులమే అని, ఈ కమ్యూనిస్టు లాగా కాంగ్రెస్ లాగా మేము కుహనా లౌకికవాదులం కాదు, అసలైన లౌకికవాదులు అన్నారండి. అసలైన లౌకికవాదులు ఎవరిని ఎక్కువగా చూసేలేదు, ఎవరిని తక్కువగా చూసేలేదు అన్నారు కదండి. ఇప్పుడు కొన్ని ఆనరబుల్ ఎక్సెప్షన్స్ పక్కన పెట్టేస్తే ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు ఏమంటున్నామంటే మేము కూడా హిందువులే అండి, వాళ్ళ కాదని అంటున్నారు. మొన్నటి వరకు వాళ్ళు ఏమన్నారంటే మేము సెక్యులరే, వాళ్ళ కాదన్నారు. ఇవాళ వీళ్ళందరూ ఏమంటారంటే మేము కూడా హిందువులమే, వాళ్ళ కాదండి, మేము కూడా ఉపవాసాలు ఉంటాం, మేము కూడా గుడికి వెళ్తున్నాం అని చెప్తున్నారండి. చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నారంటే వారి ప్రభావం ఎంతవరకు వెళ్ళిపోయిందో ఒకసారి చూడండి. ఇవాళ రాష్ట్రాలని అసలు ఆ రాష్ట్రాలకి అస్తిత్వం లేకుండా చేసేటటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. డబ్బులు ఇవ్వడం లేదు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలు, శాసనసభలు పాస్ చేసినటువంటి బిల్లులు, చట్టాలు అవ్వకుండా గవర్నర్లు సంతకాలు పెట్టట్లేదు. గవర్నర్కి బాగా ఒత్తిడి ఉంటే ప్రెసిడెంట్ పంపుతారు, ఆవిడే సంతకం పెట్టట్లేదు. అంటే దేశంలో ఇంకొక అధికార కేంద్రం, రాష్ట్రాలు ఉండడానికి వీల్లేదు. వాళ్ళని ఊపిరి సలపకుండా నలిపేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. ఒక పక్కన ఆర్థికంగా విధ్వంసం, రాజకీయంగా సంక్షోభం, అసలు రాజ్యాంగం ఉందా లేదా అనేటటువంటిది. ఇప్పుడు ఎన్నికలు అన్నారండి, ఎన్నికలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటున్నారు. ఎక్కడైనా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందండి? ఏది కావాలంటే చేస్తున్నారు, ఎలా కావాలంటే అలా చేస్తున్నారు. అసలు ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి అపాయింట్మెంట్లు సుప్రీంకోర్టుకి సంబంధం లేకుండా ప్రభుత్వమే వారు ఎవరనుకుంటే వాళ్ళని చేసేలాగా వాళ్ళ చట్టం కూడా మార్చేసుకున్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అది. మనకి బాగా అంటే మాకు చిన్నప్పుడు అండి కింద కూర్చొని అన్నం తినేవాళ్ళం. మేము కొంచెం ఎక్కువసేపు కూర్చుంటే లేచిన తర్వాత కాలు తెలిసేది కాదు, తిమ్మిరి ఎక్కుతుంది, ఏం తెలియదు. ఇప్పుడు కూడా మనం అందరం అదే పరిస్థితిలో ఉన్నాం అనిపిస్తుంది. ఎందుకంటే మణిపూర్లో హింస మొదలై ఎన్నాళ్ళైందండి? కనీసం సంవత్సరం అయింది కదా. మన పడుతుందా? ఎక్కడో ఉంది మణిపూర్, మనకి ఏమవుతుంది? డాలరు 80 రూపాయలు దగ్గర పడుతుంది, 80 రూపాయలు టచ్ అవుతుందంటే ఒక రోజంతా చాలా పెద్ద డిబేట్లు అవి జరిగాయి కదండి. ఇప్పుడు ఎంతండి? దగ్గర 84 రూపాయలు అండి. మీ పేపర్లో 83 అని పడుతుంది, మీరు వెళ్ళి కొనాలి చూడండి, ఎక్కడికైనా వెళ్ళి 85. మర్చిపోయాం. 100 రూపాయల దగ్గరికి పెట్రోల్ వస్తుందండి. ఎంత ఒక రోజు 2 రోజులు బాగా ఇదేమండి, ఇప్పుడు ఎంతండి? అయిపోయింది, పర్వాలేదు, నడుస్తుంది. ఇలాగా ప్రతి దానికి మనం తిమ్మిరెక్కిపోయి తెలియక గిచ్చినా కూడా ఏం మాట్లాడు. మొన్న రోజు నేను లక్ష్మణరావు గారు ఒక పెద్ద మనిషి అడిగానండి, ఏమండి ఇలా ఉంది, ఏమనుకుంటుంది దీని గురించి అన్నాను. ఏకి పారేసింది సార్ అన్నాడు. ఏకి పారేశారా? ప్రభుత్వాన్ని ఏకి పారేసేటండి. ఏం చేశారండి నేను చూడలేదా? నేను ఫేస్బుక్లో పెట్టాను. ఫేస్బుక్లో పెడితే ఏం కాదు కదా, ఏమైనా అవుతుందా? రోడ్డు మీదకి వస్తేనే కదా ఏమైనా అయ్యేది, జన సమీకరణ జరిగితే కదా ఏమైనా అయ్యేది. అక్కడ ఎక్కేసాను, ఇక్కడ ఎక్కేసాను అంటే ఏమవుతుంది? అంటే అలా వెళ్ళిపోయాం కాబట్టి ప్రభుత్వానికి చీమ కూడా పుట్టట్లేదు. దే జస్ట్ డోంట్ కేర్. పార్లమెంట్లో ఏం చేసుకున్నా అడిగేవాళ్ళు లేడు, రాష్ట్రాన్ని ఏం చేసినా అడిగేవాళ్ళు లేడు, కోవిడ్లో ఎంతమంది చనిపోయినా అడిగేవాళ్ళు లేడు, పవిత్రమైన గంగా నదిలో శవాలు తేలినా అడిగేవాళ్ళు లేడు, కూరగాయలు పెరిగిపోయినా అడిగేవాళ్ళు లేడు, ఉద్యోగాలు లేకపోయినా అడిగేవాళ్ళు లేడు, ఏం చేసినా అడిగేవాళ్ళు లేడు కదా. ఏం చేసినా అడిగేవాళ్ళు లేకపోవడమే కాకుండా శిక్ష కూడా లేదు కదా. శిక్ష కూడా లేకపోగా తిరిగి సింహాసనం మీద కూర్చోబెడుతున్నాం కదా. అడిగేవాడే లేడు, ఎక్కడ అడిగేవాడే లేడు, శిక్షించేవాడే లేడు అనేటటువంటి ఒక మదంలో ఇవాళ ప్రభుత్వం ఉంది.
ఇది నవభారతం యొక్క పెద్ద లక్షణం. దీనికి నేపథ్యం ఏంటంటే, మా ఊళ్ళోనంటే జాతర జరిగేదండి ప్రతి సంవత్సరం. డప్పు కొడుతూ ఉంటే ఊగుతూ ఉంటారు. రామ్ భజనో లేకపోతే ఇంకోటో గుడో అది హిందువులు మా ముస్లింలు మంచివాడు కదా వాళ్ళు కొట్టాలి అలా ఊగుతున్నారండి. అది ఆగితే ఆగుతుందండి. ఆ దరువు ఆపాలి. ఆ దరువు ఆపితే మళ్ళీ తిరుగులోకి వస్తుంది దేశం. ఆ దరువు ఆపాల్సినటువంటి బాధ్యత మీలాంటి వారు తీసుకోవాలి, చెప్పాలి. ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఎందుకు లేవంటే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల. మనకి చెప్తారండి 8.4% గ్రోత్ అంటున్నారండి. 8.4% గ్రోత్ ఉంటే ఉద్యోగాలు ఎందుకు రావండి? ఉద్యోగాలు రాకుండా వస్తాయా? అంటే మీరు ఏమీ ప్రొడ్యూస్ చేయకుండా వచ్చేస్తాయా? ఏమైనా ప్రొడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి? జనాలను ఉద్యోగంలో పెట్టుకోవాలి కదా. జనాలను ఉద్యోగంలో పెట్టుకుంటే వాళ్ళు పని చేస్తే వాళ్ళు ఉత్పత్తి చేస్తే అప్పుడు ఎకానమీ 8.4 8.5 మరోటో వెళ్తుంది. 8.4 8.5 మంది మీరు లెక్కలు చెప్తారు కానీ ఉద్యోగాలు లేవే. కోట్లాది మంది ఉద్యోగాలు లేకుండా పడి ఏడుస్తున్నారు కదా. ఇది లేకుండా అది ఎలా ఉంటుందండి? అంటే ఇదన్నీ కూడా కుక్డప్ ఫిగర్స్ అన్నమాట. అంతే. ఫాల్స్ ప్రొజెక్షన్. ఎందుకంటే అండి, అంటే టెక్నికల్గా చెప్పాలంటే మీకు జనరల్గా ఏంటంటే దేశంలో ఉత్పత్తి జరగాలి. ఉత్పత్తి జరగడానికి పక్కన కన్జంప్షన్ ఉండాలి. కన్జంప్షన్ తీసుకుంటే సంవత్సరం కన్జంప్షన్ తీసుకుంటే ఇట్స్ ఓన్లీ 3% అండి. మామూలుగా అంతర్జాతీయ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే కన్జంప్షన్కి జీడిపికి మధ్యలో నేషనల్ యావరేజ్ కన్జంప్షన్కి నేషనల్ యావరేజ్ ప్రొడక్షన్కి మధ్యలో ఒక 0.5 to 1% తేడా ఉంటే పర్వాలేదంటండి. ఎక్కడో చిన్న లెక్కలు తప్పుతాయి, ఎక్కడో తేడా వస్తుంటారు. సో 3% కన్జంప్షన్ ఉంటే 8.4% గ్రోత్ ఉండడానికి అసలు అవకాశమే లేదు. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చెప్తారు మీకు. అంటే 3% కనుక కన్సంప్షన్ ఉంటే మనకు ఉన్నటువంటి జీడిపి గ్రోత్ మహా అయితే 4% అనమాట. 4% గ్రోత్ని 8.4% కింద మనకి చెప్పి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 5th లార్జెస్ట్ ఎకానమీ, యునైటెడ్ కింగ్డమ్ని, ఇంగ్లాండ్ని మనం ఓవర్టేక్ చేసేసామని చెప్తున్నారండి. అయ్యా శ్రీనివాస్ రెడ్డి గారు, యూకే డెవలప్డ్ కంట్రీ అయినా ఇంగ్లాండ్ మనం డెవలప్డ్ కంట్రీ కాదు కదా. ఒక్క ప్రశ్న అడుగుతారమ్మా, ఒక డెవలప్డ్ కంట్రీని మనం ఓవర్టేక్ చేసాం అనుకో, మనం ఏంటి మరి డెవలప్డ్ కంట్రీ మనం కాదు కదా. కానీ ప్రధానమంత్రి గారు ఏం చెప్తారండి, మన దేశాన్ని 2047కి డెవలప్డ్ కంట్రీ చేస్తాడండి. కానీ ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ని అధిగమించేసేటండి. ఎవరు చెప్తారండి ఇవన్నీ కవర్లు? $5 trillion ఎకానమీ 2047కి డెవలప్డ్ కంట్రీ చేస్తాడట. కానీ మొన్న ఒక డెవలప్డ్ కంట్రీ కన్నా ఎక్కువ అయిపోయాడటండి. మరి డెవలప్డ్ కంట్రీ కన్నా ఎక్కువ అయిపోతే నువ్వు డెవలప్డ్ అయిపోవాలిగా. 47 వరకు ఎందుకు ఆగమంటావు? అంటే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు చూడండి. అడిగేవాడు లేడని. అడగండి. ఒక్క మాట, ఎన్నికలు ఆఖరి ఎన్నికలు కాకుండా ఉండాలి ఈ దేశంలో అంటే మార్పు రావాలి.